హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొనికల్ కిచెన్. ఈరోజు రెసిపీ నల్లని ఇడ్లీ. అవునండి, ఎప్పుడు మల్లెపువ్వు లాంటి తెల్లని ఇడ్లీ చూసింటారు. ఈ నల్లని ఇడ్లీ నేను మొదటిసారిగా నాగ్పూర్లోనే హైవేలో ఒక హోటల్లో తిన్నానండి. అందుకే అది ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. అంతేకాదండి, ఈ ఇడ్లీ అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం. అందుకే ఆ వీడియోని మీకు కూడా చేసి చూపించాలనుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ మినప్పప్పు వేయాలి. దానికి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 కప్పు అటుకులు వేయాలి. నేను ఇక్కడ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ వేశాను. 2 బాగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. నేను ఇక్కడ మినపప్పు నానబెట్టేటప్పుడే రవ్వ కూడా నానబెట్టేస్తూ ఉంటాను. దీనివల్ల ఇడ్లీలు బాగా మెత్తగా వస్తాయి. చల్లారినా కూడా ఎంతో మెత్తగా ఉంటుందండి. ఇలా 2 కడుక్కున్నాక 4 అవర్స్ బాగా నానబెట్టాలి. 4 అవర్స్ అయిన తర్వాత బాగా పప్పు అంతా బాగా నానింటుంది. ఇలా నానిన పప్పును మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ అటుకులు వేయడం వల్ల ఇడ్లీలు బాగా మెత్తగా ఉంటాయి. అంతేకాదు, రవ్వ కూడా అప్పుడే నానబెట్టడం వల్ల ఇడ్లీలు కూడా ఎంతో మెత్తగా వస్తాయి, ఆరినా కూడా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక డబ్బాలో తీసుకొని ఇడ్లీ రవ్వను నీళ్లు లేకుండా బాగా పిండి మినప్పప్పు పిండిలో కలపాలి. తగినంత ఉప్పు వేయాలి. ఇక్కడ నేను ముందుగానే ఉప్పు వేసేస్తున్నాను. కావాలనుకుంటే ఇడ్లీ చేసేటప్పుడు కూడా వేయొచ్చు. ఇలా ఒక నైట్ అంతా ఫర్మెంట్ అయ్యేటట్టు చూడాలి. ఇలా ఒక నైట్ అయిన తర్వాత ఇడ్లీ బాగా ఫర్మెంట్ అయ్యి ఉంటుంది. చూశారు కదా ఎంత బాగా అయ్యిందో. ఇది పక్కన పెట్టి ముందుగా స్టవ్ వెలిగించి ఇక్కడ నేను కొబ్బరి చిప్పను తీసుకున్నానండి. అవునండి, బ్లాక్ ఇడ్లీ కావాలంటే ఇది చేయాలి. ఇది కొబ్బరి చిప్పను బాగా కాల్చాలి. ఇలా బాగా కాల్చిన తర్వాత ఒక స్టీల్ ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు నీళ్లు కలిపి ఉంచాలి. ఇలా బాగా కలిపి కాసేపు అయ్యాక ఒక బౌల్ తీసుకొని దానిని వడగట్టాలి. ఇలా చేయడం వల్ల చిన్న చిన్న పెంకులు ఏవైనా ఉన్నా స్ట్రైనర్లోనే ఉండిపోతుంది. దీనికి తగినంత ఇడ్లీ పిండి కలపాలి. ఇలా బాగా 2 కలిపేటట్టు బాగా కలపాలి. ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి ఇడ్లీ పిండిని వేయాలి.
దీనిని 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి లో ఫ్లేమ్ మీద. ఈలోపు కొబ్బరి చట్నీ రెడీ చేసుకుందాం. ఇది ఉడికేటట్టు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి, పుట్నాలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, ఇంగువ, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ అవుతుంది. ఈ లోపల ఇడ్లీ కూడా బాగా ఉడికింటుంది. ఎంతో రుచిగా ఉండే మెత్తటి నల్లని ఇడ్లీ రెడీ. దీనిని వేడివేడిగా తింటే ఎంతో బాగుంటుంది. ఇది కొబ్బరి చట్నీతో ఎంతో రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్